గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఈ వచనాన్ని మనం పాటిస్తే ఎన్నో సమస్యల నుంచి మనం తప్పించుకోగలం. ఈ 3 మాటలు: వినటానికి వేగురపడు, త్వరపడు, వినటానికి మాట్లాడడానికి త్వరపడద్దు, నిదానించి మాట్లాడు. ఒకవేళ మనసుకు బాధ కలిగించే విధంగా ఎదుటి వాళ్ళు ఏమైనా మాట్లాడితే అప్పుడు నిదానించి కోపించొద్దు అనట్లేదు. ఆ కోపించేటప్పుడు ఎంతవరకు కోపించుట మంచిది, అసలు నేను కోపించడానికి నిజంగా అక్కడ ఏమన్నా సమస్య ఉందా అని వివేచించి యోచించి నిదానించి కోపించు అని వాక్యం చెప్తుంది. ఎందుకంటే మనం కోపంలో ఒక్కొక్కసారి ఎదుటి వారి మాటలు సరిగా అర్థం చేసుకోం. ఆ యొక్క మాటల వెనకాతల ఉన్న వాళ్ళ ఉద్దేశాలు సరిగా అర్థం చేసుకోకుండా త్వరగా కోపపడతాం. మిస్అండర్స్టాండింగ్స్ అనేది పొరపాటున సత్యాన్ని పక్కన పెట్టి అసత్యాన్నే సత్యంగా భావించి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల ఎన్నో కష్టాలు కొనుక్కు తెచ్చుకుంటాం, అనవసరమైన కష్టాలు తెచ్చుకుంటాం. బైబిల్లో ఒక సందర్భం ఉంది. ఆ సందర్భంలో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఒక భయంకరమైన పెద్ద యుద్ధం, సివిల్ వార్, ఇంటర్నల్ వార్ జరగబోయేది మరి ఆగింది. ఏంటంటే ఇశ్రాయేల్ ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి చేరిన తర్వాత కానాను ఆ యొక్క 12 గోత్రస్తుల్లో 3 గోత్రాలు అనగా రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రపు వారు యోర్దానికి యువతలే మాకు స్వాస్యం ఇవ్వమని తీసుకున్నారు. కత్మా వారు యోర్దానికి అవతలు తీసుకున్నారు. అయితే దేవుని యొక్క మందసం, దేవుని యొక్క బలిపీఠాన్ని ఈ యొక్క 3 గోత్రస్తులు రూబేనీలు, గాదీలు, మనష్షే అర్ధగోత్రపు వారు ఏం చేశారంటే దేవుని బలిపీఠాన్ని కట్టుకున్నారు. వారు వాస్తవానికి ఇశ్రాయేలు 12 గోత్రాలకు ఒకే ఒక బలిపీఠం కట్టబడాలి. అది ఇశ్రాయేలీలు అందరూ కూడా అక్కడికే వెళ్ళి బలి అర్పించాలి. కానీ వీళ్ళ ముగ్గురు, ఈ 3 గోత్రాలు, రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్ధగోత్రము, వీరు యోర్దానికి యువతలో ఒక బలిపీఠం కట్టుకున్నారు. ఆ బలిపీఠం ఎందుకు కట్టుకున్నారంటే యోర్దానికి అవతల ఉన్న బలిపీఠంలో మనం అందరం వెళ్ళి బలి అర్పిద్దాం, ఇక్కడ బలి అర్పించడానికి కాదు. అయితే రేపన్న రోజున మన పితరులు, రేపన్న రోజున మన పిల్లలు ఇది ఎందుకు కట్టారు, ఇక్కడ బలిపీఠము కట్టారు కానీ బలి అర్పించట్లేదు ఎందుకనంటే మనమందరము బలి అర్పించడానికి ఉన్న బలిపీఠం అక్కడ ఉంది. దాంట్లో మనకి కూడా స్వాస్యం ఉంది, మనము కూడా పాలిభాగస్తులమే. మనందరం 12 గోత్రాలు ఒక కుటుంబం లాంటి వారము. కనుక ఈ యొక్క బలిపీఠం మీద మీరు బలి అర్పించొద్దు, కానీ అటు యోర్దాను యువతలు ఉన్న వారికి ఈ బలిపీఠం మీద స్వాస్యం ఉన్నదని, మనందరం ఒకటే అని ఒక సూచనగా, తర్వాత తరాలకి ఒక సూచనగా మనం కట్టేమంతే అని చెప్పుకున్నారు. యోర్దాను అవతల ఉన్న మిగిలిన 9.5 గోత్రస్తులకి తెలియదు. వాళ్ళకి తెలిసింది ఒకటే, వీరు ఇంకో బలిపీఠం కట్టేసుకున్నారట. అది ఒక్కటే తెలుసు. ఆ బలిపీఠం మీద బలి అర్పించడానికని కాదు అనేది మాత్రం తెలియదు. ఎప్పుడన్నా సరే హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ అంటారు. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ అంటే అర్థం ఏంటండి? విషయం పూర్తిగా తెలియాలా, అసలు తెలియకపోతే గొడవే లేదు. సగం తెలిసి సగం తెలియకపోతే చాలా పెద్ద సమస్యలు వస్తాయి. ఈ విషయం ఈ యొక్క ఇప్పుడు చెప్తున్న ఈ సమస్య యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం నుండి ఉండదు. రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే, ఒక బలిపీఠం, కానీ బలి అర్పించడానికి కాదు. ఈ యొక్క బలిపీఠము కట్టారనే సంగతి మిగిలిన 9.5 గోత్రస్తులు అటువైపు యోర్దాను అవతల ఉన్న వారందరికీ తెలిసి వారు ఏకంగా యుద్ధానికే దిగిపోయారు. ఎందుకంటే వీరు యెహోవాకు కాక వేరొక బలిపీఠం కట్టి వెంటనే దేవుణ్ణి విడిచిపెట్టి వేరే ఇతర దేవతలకు వారి బలిపీఠం కట్టారు. ఇది యెహోవాకు విరోధకరమైన కార్యము. దేవుడు ఇశ్రాయేలు అందరి మీదకి శాపం రప్పిస్తాడు. ఒక్క ఆకాన్ అనేవాడు వల్ల ఇశ్రాయేలు మీదకి ఎంత ఓటం వచ్చిందో అలాగా
వీరు చేసిన కార్యం వల్ల గొప్ప ఉపద్రవం రాబోతుందని చెప్పి వీళ్ళకి బుద్ధి చెప్పాలని కతిమా గోత్రస్తులందరూ యుద్ధానికి సంపూర్ణంగా సిద్ధపడిపోయారు. యుద్ధం చేసే ముందు ఎందుకన్నా మంచిదని యాజకుడైన ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును ఒక 10 గోత్ర పెద్దలను అక్కడికి పంపినప్పుడు వారు చెప్పారనమాట, అయ్యా ఇది బలిపీఠము బల్లర్పించడానికి కాదు, మా బలిపీఠము యోర్దాను అవతల ఉంది, దానికి చిహ్నంగా మేము ఒకటి కట్టుకున్నాం తప్ప అని చెప్పినప్పుడు జరగబోయే యుద్ధం వెంటనే ఆగి అందరూ సమాధానపడ్డారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బలిపీఠము కట్టారు అనే ఇన్ఫర్మేషన్ తెచ్చిన వ్యక్తి అది బలి అర్పించడానికి కాదు అనే ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళలేదు. ఎప్పుడన్నా సగం తెలిసి సగం తెలియకపోతే ఎలా ఉంటుందంటే మహాజ్ఞాని సొలొమోను అంటారు, సామెతల గ్రంథం 18:13, సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. సంగతి సంపూర్ణంగా వినరు కొంతమంది, వెంటనే రియాక్ట్ అయిపోతారు. కొంతమందే కాదు, మనము కూడా కొన్నిసార్లు ఆ విధంగానే ఉంటాం. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే త్వరగా అపార్థం చేసుకోవద్దు, కొంచెం నిదానించి యోచించి ఆలోచన చేయి. త్వరగా అపార్థం చేసుకుంటే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, మిస్అండర్స్టాండింగ్ జరుగుతాయి. మిస్అండర్స్టాండింగ్ వల్ల వచ్చే నష్టం ఎంత అంతా కాదు, అనవసరంగా చక్కటి రిలేషన్స్, స్నేహం, బంధుత్వం, ఆత్మీయత పోగొట్టుకుంటాం. పొరపాటున తప్పు అర్థం చేసుకున్నాం, తర్వాత సారీ అని చెప్పిన ఆ గాయాన్ని మరలా మనం మానుకోలేము. దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క పనికి ఆటంకం అవుతుంది మిస్అండర్స్టాండింగ్. సాతానికి చోటిచ్చేవారం అవుతాం. కనుక వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మన మదిలో పెట్టుకొని, ప్రభువా పొరపాటున కూడా ఇతరులను నేను తప్పుగా అర్థం చేసుకోకుండా, ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నా త్వరగా రియాక్ట్ అవ్వకుండా దాన్ని ప్రార్థనతో నీ పాదాలు ఏదో యోచించి సమయం తీసుకుని నిదానించి నేను రియాక్ట్ అవ్వటకు సహాయం చేయి ప్రభు అని దేవుడిని అడుగుదాం. దేవుడు మనల్ని ప్రతి విధమైనటువంటి సాతాను శోధల నుంచి రక్షించి దేవునికి ప్రీతికరంగా నడిపించి సమాధానముతోనూ సత్సంబంధంతోనూ చక్కగా మాటలను పరిస్థితులు అర్థం చేసుకుని నిదానించి నడిచేవారుగా, నిదానించి మాట్లాడేవారుగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి రక్షించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ఈరోజు మా దినచర్యలో మా కుటుంబస్తులతోనే కానీ ఇతరులతో కానీ మాట్లాడినప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ మా యొక్క తండ్రి బుద్ధి సరిపోని పరిస్థితుల్లో నీవే నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి చక్కటి బుద్ధి జ్ఞానాన్ని దయచేయండి. పొరపాటున కూడా ప్రభువా ఇతరులను తప్పు అర్థం చేసుకోకుండా, అజ్ఞానంతో మూర్ఖత్వంతో ప్రవర్తించకుండా, ఓర్పు కలిగి సహనముతో యథార్థంగా సమాధానకరంగా మేము ప్రవర్తించి మాట్లాడి బిహేవ్ చేసే జీవితం మాకు దయచేయమని, శోధల నుంచి రక్షించమని, సాతానుడు పెట్టే మభ్యపరిచే శోధల నుంచి మమ్మల్ని రక్షించమని, ఎటువంటి శోధన వచ్చినా తండ్రి ఎక్కువగా వినటానికి ఆశపడి తక్కువగా మాట్లాడి నాయన వివేచన చేసి రియాక్ట్ అయ్యే జీవితం దయచేయమని, కోపించేటప్పుడు నిదానించి కోపించే హృదయం దయచేయమని, అయ్యా నీ పరిశుద్ధాత్మ నడిపింపుతో నీ సమాధానకరమైన మార్గంలోనే మమ్మును మా కుటుంబాన్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మదేన అభిషేకం మనను సర్వసత్యంలో నడిపించి సమాధానంతో నింపునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.